వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు దేశం మొత్తం నవ్వేరిపోతుంది, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అన్నారు. నిజంగానే ఈరోజు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి అన్నట్లు కాదు, దానికి రివర్స్లో జరిగింది. కూటమికి 164 సీట్ల మెజార్టీతోటి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరోపక్క కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ అయ్యారు. మొత్తం మీద తీసుకున్నామంటే ఈ ఫలితాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక మాట అన్నారు. నా అక్క చెల్లెమ్మలందరూ ఎడిపోయారు, నేను నమ్ముకున్నంత క్యాడర్ ఎడిపోయింది, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, ఈరోజు నమ్మే పరిస్థితి ఉందా లేదా, కానీ ఇప్పుడు నేను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మొత్తం మీద ఇంత ఘనజ విజయం కూటమి రావటం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గౌరవటమని చవి చూడటం, అసలు ఏం జరిగింది, ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడటానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి ఎంవి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. చూశారు ఫలితాలు, అంటే ఫలితాలు కూటమి అధికారంలోకి వస్తుంది, కానీ ఇంత దారుణమైన రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రం ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైన ఓటమిని ఎప్పుడు చూడలేదు ఏ ప్రభుత్వంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 151 సీట్లతో కట్టబెడితే అధికారాన్ని, అదే జగన్మోహన్ రెడ్డిని 2024 వచ్చాక కేవలం 11 సీట్లకే, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. ఎందుకు సార్ ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ఇంత మార్పు రావడానికి కారణం? అంటే దానికి ఎవరో కారణం కాదు, ఆయనది స్వయంకృత అపరాధం అంటారు. ఎందుకంటే మొదటి నుంచి ఆయన ఒక ధ్యేయంతో ఉన్నాడు. నేను సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాను, నేను చెప్పిన హామీలన్నీ 100% అమలు చేస్తున్నాను, అందువల్ల ఓట్లు నాకే వస్తాయి అనే ధీమాతో ఇతరత్ర ఏం పట్టించుకోలేదు. సంక్షేమ కార్యక్రమాల వల్లైనా లాభం జరిగిందా అని అంటే అది కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేసేటప్పుడు 100% ఎవరు ఇవ్వలేరు. ఆయన 5 కండిషన్స్ పెట్టారు ప్రభుత్వం అనుకోండి, ఆయన అనుకోండి. ఆ కండిషన్స్లో కొందరు ఎలిమినేట్ అయిపోయి 45% మందికి 50% మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. మిగతా 50% మంది లబ్ధి చేకూరకపోయేసరికి ఆర్థికంగా సమానంగా ఉంటారు, వారికి వచ్చే నాకు రాలేదని వాళ్ళు బాధపడతారు కదా సహజంగా. అట్లా లబ్ధి పొందినారు అని సంతృప్తి పడినారా అంటే వాళ్ళకు కూడా సంతృప్తి లేదు. ఎందుకంటే ఈయన చేకూర్చిన లబ్ధి వాళ్ళకి ఏమాత్రం సరిపోలేదు. ఏమైంది అని అంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. రెండోది డీజిలు పెట్రోలు ప్రతి ఒక్కరూ వాడతారు, దానివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి, కుటుంబ ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే 2 వీలర్స్ 3 వీలర్స్ కారులో ఏవో ఒక వాహనాలు ఉంటాయి, అట్లా నష్టం. తర్వాత ఈ డీజిల్ పెట్రోల్ పెరిగిన దానివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి అట్లా నష్టం. దీనికి తోడు ఈ లబ్ధి పొందిన వారి ఇళ్ళల్లో ఎవరో ఒకరు తాగుడుపోతూ ఉంటారు. వాళ్ళకు దేశంలో ఎక్కడా రాని రేట్లు ఉన్నాయి. 50 రూపాయలు ఉండే బాటిల్ గతంలో అది 200 అయిందంట. అంటే వాడు రెక్కల కష్టం చేస్తే 600 రూపాయలు కూలి వస్తే అందులో 200 రూపాయలు దీనికి పోతే ఇంకా కుటుంబాన్ని ఎట్లా సాకాలండి. ఘోర ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను దాదాపు 2 కోట్ల మందికి లబ్ధిదారులకి స్వయాన బటన్ నొక్కి 2,70,00,000 కోట్ల రూపాయలు పంచాను, అయినా కానీ నన్ను వ్యతిరేకించారు అని మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నాను. ఇచ్చిన తర్వాత ఆ లబ్ధి అనేది వారికి మిగలలేదు. డీజిల్ పెట్రోల్ దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత రేట్ లేదు. ఆంధ్రప్రదేశ్లో మద్యము అంతే. మద్యం అయితే కనుక డిస్టిలరీస్ వాళ్ళవే, తర్వాత దానికి కొనే బ్యూరేజ్ కార్పొరేషను వాళ్ళదే, గవర్నమెంట్దే. అమ్మే షాపు కూడా గవర్నమెంట్దే. ఏ పేమెంట్స్ అంతా క్యాష్ పేమెంట్స్. అంటే ఇంకా అర్థం చేసుకోండి, క్యాష్ పేమెంట్ అంటేనే అర్థమైపోయింది కదా. అంటే దొంగ బిల్లులు వేసేదానికి అవకాశం, అంటే మనీ స్పైఫన్ అవుట్ అయిపోయింది అనేది అర్థమవుతుంది. వీటన్నిటి వల్ల ఏమవుతుంది, ఈయన ఇచ్చిన లబ్ధి వాళ్ళకు ఏ మూలకు సరిపోకుండా పోయింది. వారి కష్టం కూడా మిగలకుండా అదంతా వీటికే సరిపోయింది. ఈ సరిపోవడం తోడు ఈ కార్యక్రమాలు ఫెయిల్యూర్ అయినాయి. లబ్ధి చేకూరినా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ చేత్తో ఇచ్చా ఈ చేత్తో తీసుకున్నా మాకు వచ్చిన లాభం ఏమిటి అనేది. రెండోది ఆయన డబ్బు మాకు ఇస్తున్నారా అనేది. ఇది ప్రజలు ట్యాక్స్ కడితే వచ్చిన డబ్బు,
ఆ డబ్బుల నుంచే డబ్బు ఇచ్చినారు. ఏం మా డబ్బు మాకే ఇచ్చినారు కానీ మాకు కొత్తగా ఇచ్చినారా? ఆ డబ్బు కూడా ఇటు ఇచ్చినాడు, మళ్ళీ ఈ చేత తీసుకున్నారు అనేది వాళ్ళలో అభిప్రాయం ఏర్పడిపోయింది. ఇంతకుముందు ఇంత ట్యాక్సులు తీసేది కాదు, ఏదో ప్రభుత్వ ధనం అంటే ఏదో ప్రభుత్వం ఉంది డబ్బు మనం తిన్నామనుకుంటారు. ఇప్పుడు ట్యాక్సులు కడతానామని జిఎస్టీ వచ్చినాక ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. అది కూడా ట్యాక్స్ ఏమి, ధనవంతుడైనా మధ్యతరగతి కుటుంబీకుడైనా పేదవాడైనా ఒకటే రకంగా కడతారు. ధనవంతుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం కట్టగలుగుతాడు, మిగతాటన్నీ అందరూ సమానంగా కడతారు. ఇంకా కాకపోతే పేదవాడే ఎక్కువ కడతారు. చాలా ఉదాహరణ ఒక కాఫీనే తీసుకోండి, మీరు తాగితే ఒక అరకప్పు తాగుతారు, సంతోషపడతారు, బాగుంది. కానీ పేదవాడి దగ్గరికి పోయేసరికి ఇంత గ్లాసు తాగుతాడు అంటే ఎవరు ఎక్కువ ట్యాక్స్ పే చేసినారు? కానీ అదే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా నేను ఇన్ని ఫలాలు మీకు ఇచ్చాను, నాకు ఎందుకు ఓటేయలేదని చెప్పి ఆయన ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు. ఎందుకు అంటున్నారు? అదే చెప్తున్నాను కదా, ఆయనకు ఎకానమీ గురించి తెలియకపోవటమే ఇందుకు కారణం. ఇది డబ్బు నేను ఇచ్చింది నా సొంత డబ్బు ఇస్తే దాతృత్వంతో ఇచ్చినట్టు, తీసుకున్నవాడు ఇచ్చిన దాత మీద కొంచెం కాస్త కూస్తో ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బు నాకు ఇచ్చినావు, మళ్ళీ ఆ డబ్బును కూడా ఇట్లా ఈ చేత్తో తీసుకుంటావు అనేది వాళ్ళు. దానివల్ల అందువల్ల నువ్వు ఇచ్చినా కానీ ఆయన చేసినట్లు కాదు కదా. అందుకే వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు. వాళ్ళకున్న అభిప్రాయం ప్రకారం ఓటేస్తున్నారు ప్రభుత్వ పనితీరు మీద. ప్రభుత్వ పనితీరు తీసుకున్నప్పుడు మీరు ప్రజలతో కలసడమే, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను కలసడమే ఇబ్బందికరమైంది. ప్రజలు నిన్ను కలిసేదానికి లేదు, మీరు ప్రజలను కలిసేదానికి లేదు. ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కడన్నా ప్రాంతాలకు టూర్ పోయినా కానీ ఏదో కర్టన్లు కడతారంట జనానికి కనకుండా. నాయకుడు యాత్రకు పోతే 10 మందిని కలిసేదానికి మా ముఖ్యమంత్రి వచ్చినారని ప్రజలు చూసేదానికి అవకాశం ఉంటుంది, అది లేకుండా చేస్తుంది. ఇంటికి వచ్చి కలిసేదానికి లేకుండా మంత్రులు కలవలేకపోయి, శాసనసభ్యులు కలవలేకపోయి, పార్లమెంట్ మెంబర్లు కలవలేకపోయి, ఎవరు కలవకపోయి ఆ నుంచి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా రివ్యూ చేసిన పాపాను పోలే. ఒక సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కడము, ఏదో కూర్చోవడం, మాట్లాడుకోవడము. ఇతర శాఖల మీద కంట్రోలే అజమాయిషే లేకపోయి వాళ్ళ విచ్చలవిడి అయిపోయింది. పోలీస్ శాఖ అయితేనేమి, రెవెన్యూ శాఖ అయితేనేమి, ఇతర శాఖలన్నీ విచ్చలవిడితనం అయిపోయింది. కంట్రోలే లేదు, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. ఒక మారన్న రివ్యూ చేస్తే భయము భక్తి ఉండేది వాళ్ళకి, అది అటువంటిదేమీ లేదు. మంచి పరిపాలన అందించినాం అంటే లేదు. అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే అభివృద్ధి కూడా కుంటుపడిపోయింది. రహదారులు లేవు, 1 మెగావాట్ యూనిట్ కూడా ఉత్పత్తి చేయలే. ధరలేమో విద్యుత్ శక్తి ధరలు విపరీతంగా పెంచుతారు. పోతే నీటిపారుదల ప్రాజెక్టులు అంటే అవి లేవు. ఇంక ఏది చేసినట్టు అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఇంకా అభివృద్ధి లేకపోయా, పరిపాలన లేకపోయా, నీకు సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకే ఇచ్చి మళ్ళీ వెనక్కు 2,70,000 కోట్ల రూపాయలు పంచారు ప్రజలకు నేరుగా. మిగతా డబ్బు అంతా ఏమైపోయింది సార్? ఒక పక్క రాజధాని లేదు, అభివృద్ధి లేదు, ఈ డబ్బు అంతా ఎడిపోయిందంటారు. ఇది ఖర్చు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినారు. ఏమిటి ఖర్చు? నీకు వస్తున్న ఆదాయం చూసుకొని నువ్వు దేనికి ఖర్చు పెట్టుకోవాలంటే నీ కుటుంబం నడుస్తుంది. ఇది పిల్లల చదువులకు, ఇది పండుగలకు, ఇది బట్టలకు అని నువ్వు కేటాయించుకుంటారు కదా. ఎవరైనా కుటుంబం అన్నాక తనకు వచ్చే శాలరీని బట్టి ఆ కుటుంబం ఏ విధంగా రన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని బట్టి సంక్షేమ కార్యక్రమాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా, ఇవన్నీ పరిపాలన కానీ వీటన్నిటి ఖర్చు పెడితే అప్పుడు సుపరిపాలన వస్తుంది. అటు లేకుండా కేవలం ఇటు ఇవ్వడము, అటు తీసుకోవడము, ఇటు తిరగడంలోనే అదంతా పోయింది, వృధా అయిపోయింది. వృధా అయిపోవడంతో ఏమైందంటే ప్రజల్లో ఈర్ష్య, ద్వేషం, కోపము అన్నీ వచ్చి అసంతృప్తితో ఈ విధంగా తీర్పిచ్చినారు. అంత కోపంగా తీర్పిచ్చింది ఇప్పుడే కనపడుతుంది. అందుకే అంత వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. రాష్ట్రం మొత్తం కులాలుగా విడిపోయిందన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పం మడని తిప్పం అన్న మాట అనేది అక్షరాల తప్పు అని చెప్పి ఈరోజు ఫలితాలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఒక కులాన్ని టార్గెట్గా చేసుకొని ఒక కులాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ఆయన ముందుకెళ్ళటం కూడా అది పెద్ద మైనస్ ఆయనకి. అందుకే ఇలాంటి ఫలితాలు చూస్తున్నారు. మొత్తం ఎవరైతే అనుకున్నారో నా ఎస్సీ నా బీసీ అన్నారో అక్కడ తన సొంత కులమైన రెడ్డీస్ని కూడా దూరం చేసుకున్నారని చెప్పి కూడా ఈ ఫలితాలను బట్టి అర్థమవుతుందని మనం అనుకోవచ్చా? ఇప్పుడు పూర్వం కమ్యూనిస్టులు
పేదరికాన్ని అడ్డం పెట్టుకుని మేము పేదల తరపున పోరాటం చేస్తున్నామని చెప్పి వాళ్ళ ఆచరణలో కూడా అటు పాటించేవాళ్ళు. పేదల ఇళ్ళల్లో భోంచేయడము, పేదల ఇళ్ళతో పాటు కేవలం పేదలనే పదం వాడేవాళ్ళు. పేదరికంను ఒక ఆదర్శంగా తీసుకొని భూస్వాముల మీద పోరాటం చేసినారు. కమ్యూనిస్ట్ ఉద్యమం అంతా ఉన్నప్పుడు అదే జరిగింది. ఈయన కూడా ఆ భావజాలను పునరుద్ధరించుకొని మాట్లాడుతున్నాడు. కానీ దీనివల్ల ఏం నష్టం జరిగింది అని అంటే, ఈయన ఎప్పుడైతే ఇది మాట్లాడుతూ వచ్చినారో ఆయనకి ఎవరు లేకుండా పోయినారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ను తిట్టి ఇష్టం వచ్చినట్టు ఇంట్లో వ్యవహారాలను కూడా బయటకు తీసి ఆయన రెచ్చగొట్టినట్టు ఒక రకంగా ఆయన కులాన్ని రెచ్చగొట్టినారు. రెచ్చగొట్టడంతో ఏమైంది, అతను పట్టుదల పట్టినాడు. వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటు చీలకూడదని అటు తెలుగుదేశంతో ఒక ఒప్పందం చేసుకున్నారు. అంటే ఒక సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలనుకున్న తెలుగుదేశం గట్టి మద్దతుదారులు కదా ఆ సామాజిక వర్గం. ఆయన ఒకవేళ బెట్టి చేసిన తర్వాత జైలుకు వెళ్ళినప్పుడు పరామర్శించి వచ్చి బయటకు వచ్చి ప్రకటించినారు. సీట్లు తక్కువ ఇచ్చినా కానీ, ఆయన ఆశించిన మేరకు సీట్లు ఇవ్వకపోయినా కానీ ఈ యొక్క జయంతో వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటు చీలకూడదనే జయంతో తక్కువ సీట్లు ఇచ్చినా ఒప్పుకున్నారు. ఆయన ఒక రకంగా త్యాగం చేసినారనే చెప్పాలి. ఎందుకంటే యూనిటీ కోసం వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన కులాలు అయితేనేమి, పార్టీలు అయితేనేమి, వాటికి అన్నింటికీ యునైటెడ్నెస్ కోసం ఒక త్యాగం చేసినారన్నమాట. ఇదే కాకుండా మళ్ళీ బీజేపీని కూడా తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. బీజేపీ వల్ల ఓట్లు పెరిగినాయి అని నేను చెప్పలేను, కానీ కాకపోతే ఎన్నికలు సజావుగా నిర్వహించుకునే దానికి బీజేపీ కూటమిలో చేరినందువల్ల సజావుగా నిర్వహించుకునే దానికి అవకాశం ధైర్యం కలిగింది. ఒక సజావుగా నిర్వహించేదానికి అవకాశం ఏర్పడిపోయింది. లేకపోతే ఈ యంత్రాంగం ఒంటెత్తుకోకల్లో పనిచేసేది. రాష్ట్ర యంత్రాంగం పనిచేయాల్సిందే కదా. ఎన్నికల కమిషన్కు 3 ఎన్నికల కమిషనర్లే ఉంటారు, కానీ పనిచేసేది యంత్రాంగం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలని అంటే బీజేపీ కూటమిలో చేరడంతో సజావుగా జరిపించే అవకాశం కలిగింది. అంటే అది తీసుకొచ్చినప్పుడు కూడా 24 సీట్లు ఇచ్చి నీ సీట్లే ఇంకొక 3 నువ్వే ఇవ్వపోనంటే కూడా ఇచ్చినాడు. అంటే అది త్యాగమే కదా ఒక రకంగా. ఎందుకంటే కులాలన్నింటినీ ఐకమత్యం చేయడం, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఐకమత్యం చేయడం అయితేనేమి, రాజకీయ పునరుద్ధరణ చేయడం అయితేనేమి, ఒక రకంగా చూస్తే కనుక ఆయన కీర్తి పెరిగింది. పవన్ కళ్యాణ్ది త్యాగము చేసిన వ్యక్తిగా నిలిచిపోయినాడు. ఆయనకైతే సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ఇటు తెలుగుదేశం పార్టీ పైన కూడా పడింది. అలాగే ఈ దినము అయాచితంగా బీజేపీ ఒక ఇష్టం ఉందో అయిష్టంగానో కూటమిలో చేరింది. ఎందుకంటే మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా జనసేన తెలుగుదేశమే రిలీజ్ చేసినారు, కానీ బీజేపీ పక్కన ఉన్నారు, ఫోటోలో కూడా రాకుండా. అంత అయాచితంగా వచ్చినా ఈ దినం ఏమైంది, ఆ కూటమే వాళ్ళకు దిక్కు అయిపోయింది, పెద్ద దిక్కు అయిపోయింది. వాళ్ళు ఆశించిన మేరకు బీజేపీకి మెజారిటీ రాలేదు కేంద్రంలో. కూటమి మీద ఆధారపడాల్సింది. ఇప్పుడు ఆ ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసింది వాళ్ళకి అయిష్టంగానే ఏర్పాటు చేసినా ఇప్పుడు ఆ కూటమే వాళ్ళకు బెనిఫిట్ అయింది. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మేలు జరిగింది. ఎందుకంటే కాపు సామాజిక వర్గం అయితేనేమి, తూర్పు కాపులు అయితేనేమి, రాయలసీమలో ఉండే బలి సామాజిక వర్గం అంతా తెలుగుదేశంకి ఓటేసినారు. అంటే బెనిఫిట్ పొందింది తెలుగుదేశం. ఇక్కడ అక్కడికి వెళ్ళేసరికి ఈ కూటమే ఎన్డీఏ ఫార్మ్ అయ్యేదానికి, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి కావాల్సిన శక్తి ఇచ్చినారు. కాబట్టి అటు బీజేపీ వాళ్ళైనా కానీ ఇటు తెలుగుదేశం వాళ్ళు కూడా ఈయనకు అధిక ప్రాధాన్యతని ఇవ్వాల్సింది వచ్చింది. మీరు కులాలు మతాలు విడిపోయినాయంటారు కదా, విడిపోయిన వాటినన్నింటినీ ఒక్క స్లోగన్ మీద కూడగట్టినారు. ఏం స్లోగన్ రానంటే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటు చీలిపోకూడదు, 2 ఈ వైఎస్ఆర్సీపీ క్రూరమైన ప్రభుత్వం దిగిపోవాలా. ఆ 2 స్లోగన్ల మీద వీళ్ళందరినీ కూడగట్టినారు. ఇక్కడ ఒక పాయింట్ సార్, వైఎస్ఆర్సీపీ ఒక క్రూరమైన ప్రభుత్వం దిగిపోవాలని ప్రజలు బలంగా అయితే కోరుకున్నారు. కానీ గతంలో మీరు చాలామంది ముఖ్యమంత్రులుగా చూశారు, మీరు కూడా ఉమ్మడి రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. కానీ ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం, భయానికం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అంటే గతంలో ఇప్పుడు శాఖలు
ఈ రీజనల్ పార్టీస్ ఉన్న చోట కొంత మేరకు జరుగుతూనే ఉండాలండి. ఎక్కడ కూడా గతంలో అంటే జాతీయ పార్టీలు ఉండేవి, కాంగ్రెసు ఉండేది. కానీ ప్రజలు ఇంత భయానిక వాతావరణంలో ఎక్కడ అంటే శాఖల మీద ఇంత కంట్రోల్ ఉండేది కాదు. ఈ రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత అంత చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఫోర్టిఫికేషన్ అవుతుంది. అప్పుడు చీఫ్ మినిస్టర్లకు ఉంటే 2 పిఏలు, ఒక పిఎస్ ఉండేవాడు, ఒక ఓఎస్డీని ఎవరినన్నా డిపార్ట్మెంట్ నుంచి పరిపాలన తెలిసినని తెచ్చుకుంటా అన్నారు. శాఖల మీద ఏ మంత్రికి ఆ మంత్రి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ఏమన్నా విషయాలు ఉంటే ముఖ్యమంత్రి గారితో చర్చించేవాళ్ళు, వచ్చేవాళ్ళు, శాఖలో నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అటు లేదు. చీఫ్ మినిస్టర్ ఆఫీసేలోనే 5-6 మంది సెక్రటరీని వేసి వాళ్ళకి శాఖలు కేటాయించుతున్నారు. అక్కడి నుంచి ఆదేశాలు వస్తేనే, సీఎం ఆఫీస్ నుంచి ఆదేశాలు వస్తేనే ఇక్కడ ఏదైనా పరిపాలన సాగేది. సచివాలయం అనేది జీరో అయిపోయింది. సీఎం ఆఫీసే సచివాలయం అయిపోయింది. అయిపోయిన దానివల్ల ఈ పోలీస్ శాఖ కూడా వాళ్ళ కంట్రోల్ అయిపోయింది పూర్తిగా. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కంట్రోల్ అయిపోయేసరికి ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళకు అనుకూలంగా పనిచేయటం మొదలుపెట్టారు. అంటే ఇక్కడే కాదు, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కాదు, రీజనల్ పార్టీస్ ఎక్కడ కూడా. కాకపోతే ఈడ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉంగారంత మోతాదు మించింది. ఎందుకంటే ఇతర పార్టీల వాళ్ళను హింసించే స్థాయికి కూడా దిగజారినారు. అది రఘురామరాజు ఒక ఎంపీ. ఆ ఎంపీని విచారించే విధానంలో విచారించాలి. విచారణలో కూడా పద్ధతులు ఉన్నాయి. 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడం ఏమిటి ఒక ఎంపీ మీద? అది సీనియర్ ఆఫీసర్గా ఉండి, సిఐడి ఆఫీసర్గా ఉండి. అంటే అటువంటి స్థితి ఏమవుతుందంటే ప్రజల్లో ఇదొక ప్రభుత్వం మీద ఒక విధమైన అభిప్రాయం ఏర్పడుతుంది. నువ్వు అన్నే భయానకమైన విరక్తి కానీ ఏంది ఇది అనేది ఒక రకమైన భావన ఏర్పడుతుంది. జరిగిన ఒక సంఘటన అయినా మొత్తం అంతా అటువంటి ఎన్నో సంఘటనలు జరిగినాయిలేండి. అందువల్ల అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలన్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించాల్సింది. జాగ్రత్త వహించకుండా మౌనంగా ఉండేసరికి వాళ్ళు విచ్చలవిడిగా అధికార పార్టీకి దాసోహం అనేటట్టు చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిపోయింది. మంత్రులు, చాలామంది మంత్రుల్ని కేవలం తిట్టించడం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. అదే దెబ్బ ఎలా ఉంటుందో ప్రజలు ఈ ఎలక్షన్లో చూపించారు. పవన్ కళ్యాణ్ గారు అంటూ ఈసారి జగన్మోహన్ రెడ్డిని అదంపాదాలకి తొక్కేస్తా అన్నట్టే నిజంగానే అదంపాదాలకి పడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవస్థను ఈ విధంగా మేనేజ్ చేశారా? మంత్రులు అంటే ఇలా ఉంటారా? ఇన్ని బూతులు తిడతారా? ఇంత భయానక వ్యవస్థను క్రియేట్ చేస్తారా? అంటే మంత్రులు కూడా ముఖ్యమంత్రిని సంతృప్తిపరచాలనే భాష మాట్లాడతారు. ఇవి ఇంతకుముందు గతంలో అయితే ఎవరి శాఖకు సంబంధించి వారు సమాధానాలు చెప్పడము ఉండేది. ప్రతిపక్షాలు కూడా కేవలము సమస్యల మీద మాట్లాడుతుండేవారు. ఇప్పుడు పర్సనలైజ్ అయిపోయినాయి బూతులు తిట్టుకోవడం. నేను ఒక మారు చూశాను, శాసనసభలో చూసినప్పుడు ఏదో తెలుగుదేశం శాసనసభ్యుడు ఒక ఆయన ఏదో మాట్లాడినారు. ఆయన మీదకి ఒక మంత్రి గారు, నాకు గుర్తులేదు, చాలా రోజులైంది, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కానీ, ఈ శాఖ మంత్రి లేచి ఆ సభ్యుని బూతులు తిట్టని మొదలుపెట్టినాడు. అంతా తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేసి వెళ్ళిపోయినాక ముఖ్యమంత్రి అనే వ్యక్తి రిజిస్ట్రేటెడ్ పార్టీ నాయకుడు కదా, తెలుగుదేశానికి ఆయనే నాయకుడు అవుతాడు, వైఎస్ఆర్సీపీకి ఆయనే నాయకుడు అవుతాడు, ముఖ్యమంత్రి అయినాక మొత్తం లెజిస్లేచర్ పార్టీలన్నిటికీ నాయకుడు అవుతాడు. అటువంటి నాయకుడు ఎందుకు అట్లా మాట్లాడినావో ఏదో ఒకటి లోపలికి పిలిచో చెప్పాలి కదా. చెప్పకుండా ఆయన లేచి ఆయన బాగా మాట్లాడినావని మంత్రిని అభినందించినాడు, బూతులు మాట్లాడిన మంత్రిని. అట్లా ఎంకరేజ్ చేస్తే ఏముంటుంది? ముఖ్యమంత్రిని సంతృప్తిపరచాలని చెప్పి వాళ్ళకు నోటికొచ్చిన భాషలో బూతులు మాట్లాడి మొదలుపెట్టారు. అదే కదా అతన్ని పవన్ కళ్యాణ్ గారిని పర్సనలైజ్డ్గా మాట్లాడడంతో ఆయన ప్రిస్టేజ్ తీసుకొని ఇంత త్యాగం చేసినాడు. అదే దెబ్బ ఈయనకు తగిలింది. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ చేసింది ఏంటంటే మీ కళ్ళకు కనపడింది ఏంటంటే అభివృద్ధి గురించి శూన్యం. ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇట్లా ఇవ్వటము, మళ్ళా ఇట్లా లాక్కోవడము. ఇంకా ఏముండవు, అంతకంటే ఏముండవు, ఏమీ లేవు. పరిపాలన అంటే నానా రకము. అది పరిపాలన అనేది వన్ సైడ్ పరిపాలన. అధికార పార్టీకి గులాంగిరి చేయడమే పరిపాలన అయిపోయింది. ప్రజా సమస్యల పరిష్కారం అనేది లేకుండా పోయింది. దానికి తోడు ఈ చట్టం తేవడం ఏమిటండి, ఈ ల్యాండ్ యాక్టు,
ఈ యాక్ట్ వల్ల ప్రజల్లో ఒక అపోహ ఏర్పడింది. మా భూములు ఎక్కడ ప్రభుత్వం తాకట్టు పెడుతుంది అనేది. ఎందుకని అంటే పట్టాదారు పాస్ పుస్తకాలు కొలతలేయడంలో భూములు ఒక 5 సెంట్లు ఒకరికి తగ్గిపోవడం, 5 సెంట్లు పెరగడం అస్తవ్యస్తం జరిగింది అనుకోండి. సరే, అది వేరు విషయము. తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో వేయటం. ఆ ఫోటో వేస్తే ఏమనుకుంటారు, నా నా భూమి నా హక్కుకు పట్టా ఇచ్చి ఆయన ఫోటో వేయడం ఏందని అనుకుంటారు కదా. అదే ఒక వ్యక్తి పులివెందుల నియోజకవర్గంలోనే ఏందో భారతి గారిని, జగన్మోహన్ రెడ్డి భార్య భారతి గారు పర్యటిస్తుంటే, ఏమ్మా మీ భర్త మా పాస్బుక్ల మీద మీ భర్త ఫోటో వేసుకున్నాడు, అదేంది న్యాయము అని అడిగినారు. గుర్తుంటుంది అనుకుంటా పేపర్లో. అదే కాకుండా రెండోది ఏమిటంటే ఒరిజినల్ మా దగ్గర పెట్టుకుంటాము, మీకు నకలు మాత్రమే ఇస్తామని అన్నారు. అంటే ఈ వాళ్ళకి అనుమానాలు అపోహలు వచ్చినాయి. ఈ మా భూములన్నీ ఎక్కడ తాకట్టు పెట్టి అప్పులు తెస్తాడో అని చెప్పి అపోహలు ఒకటి. రెండో సమస్య ఏమిటంటే వాడు బ్యాంకుకి పోయి అప్పు తీసుకోవాలని అంటే ఒరిజినల్ ఇవ్వాలి కదా, నకలు ఇస్తే ఇవ్వడు. ఆ సమస్య ఒకటి. దాంతో అన్ని జిల్లాల్లోనూ అదొక అపోహ బయలుదేరింది. అది ఒక కారణం, ఓడిపోయేదానికి కూడా అది కూడా ఒక కారణమే. ఇప్పుడు నేను చెప్పిన కారణాలతో పాటు ప్రధాన కారణమైంది అది కూడా. తన చుట్టూ ఉండే కోటరి సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ కావచ్చు, చాలామంది కేవలం ఒక 10-12 మందికి మాత్రమే ఆయన మాట్లాడేవాళ్ళు. కనీసం ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఆఫీసర్స్ కానీ ఆయన మాట్లాడినట్టు ఎక్కడ కూడా లేదని చెప్పి కూడా వినిపిస్తుందన్నమాట. అది ఆయనకున్న పొగరుతో చేశాడా, లేకుంటే ఇంకా నాకు మించిన లేడు అని చెప్పి ఆయన ప్రవర్తించాడా ఈ 5 సంవత్సరాల్లో? నేను చెప్పిందే వేదం, నేను స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్ ఉంటారు ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఒక ఈగో ఫీలింగ్ చేశాడంటే ఇప్పుడు ఆయన మనసులతో నేను ముందే చెప్పాను. ఇప్పుడు ఎప్పుడు చూసినా ఆ 10 మందో 15 మందితోనే మాట్లాడితే ప్రజల సమస్యలు తెలియవు కదా. ఏదో ఎవరో కావాల్సిన వాళ్ళు వచ్చి అడిగినట్టు మాత్రమే చెప్పగలిగారు కానీ ప్రజా సమస్యలు అట్లా శాసనసభ్యులను, పార్లమెంట్ మెంబర్ను, ప్రజలను కలుస్తానంటే ఆయనకు ఒక అవగాహన వచ్చేది. అది ఒక రకంగా చెప్పాలంటే ఆ తప్పు ఎవరిది అంటే స్వయంకృతాప్రదం, ఆయన తప్పే. ఎందుకంటే 10 మందిని కలిసేదానికి ఆయన అవకాశం కల్పించమంటే వాళ్ళు ఏం చేస్తారు, సిబ్బంది కల్పిస్తారు కదా. ఎవరు నా కోసం వెయిట్ చేసేదానికి లేదు, లోపలికి పంపించండి అని ఒక ఆదేశం ఇచ్చినారనుకోండి, ఎంపీలు పోయినా ఎమ్మెల్యేలు పోయినా ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసి అందరినీ లోపలికి పంపించేవాళ్ళు కదా. ఆయనే ప్రజలను కలుసుకునేదానికి ఇష్టం చూపకపోతే ఇంకేముంది, ఇటువంటివన్నీ వస్తాయి. అందువల్ల ఆ అపోహ వచ్చింది, ఆ 10 మంది మీదనే అపోహ వచ్చింది. వాళ్ళే చెడగొట్టినారని ఒక ఎమ్మెల్యే అన్నారంటే కదా, ఆ అపోహలన్నీ దానివల్ల కలిగినాయి. 3 రాజధానులు అన్నారు, అది కంప్లీట్ చేయలేదు. అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతిని కొనసాగిస్తాను, అమరావతి నా సొంత ఇల్లు ఉంది అని చెప్పారు, అది కంప్లీట్ చేయలేదు. సో మొత్తం మీద ఇవన్నీ రేపు ఓడిపోతామని అది కూడా గ్రహించలేకపోయారా? ఇవన్నీ చూస్తే ప్రజలు ఇంతగా వ్యతిరేకిస్తారు. అంటే అమరావతి అంటే ఒక 2-3 జిల్లాల్లో ఉండొచ్చులేండి దాని ప్రభావం. దాని మీదట రాజధాని లేదని అమరావతిని రాజధాని పెట్టకుండా పోయినాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రధానికి వంతెత్తి తీర్పిచ్చిన అంటే నేను నమ్మను. ఎందుకంటే అది 3 జిల్లాలకు సంబంధించిన వ్యవహారమే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజధాని పెట్టినప్పుడు కూడా ఒంటెత్తి పోకుండా ఆయన ఎవరిని విచారించకుండా అమరావతి రాజధాని అని అక్కడ వెళ్ళిపోయినారు. అప్పుడు కూడా రాయలసీమలో కూడా ఒక విధంగా వ్యతిరేకత వచ్చింది. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కర్నూలులో రాజధాని ఉన్నది. ఉమ్మడి రాష్ట్రం కోసము తెలుగువారంతా ఏకం కావాలా, ఉమ్మడి రాష్ట్రం కోసము హైదరాబాద్కు తరలించినప్పుడు మేము త్యాగం చేసినాం కదా. మళ్ళీ రాష్ట్రం విడిపోయినప్పుడు మాకు రాష్ట్రం రావాలనే తపన, కోరిక అయితే అప్పుడు ఉన్నది. మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఇంత లోపల ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. ఈయనైనా ఏమైనా చేస్తారేమో అని చూసినారు. సరే, అమరావతి లేదు, 3 రాజధానులు చేస్తానని శాసనసభ వ్యవహారాలకు సంబంధించి అక్కడ రాజధాని అన్నారు. సరే, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉన్న రాయలసీమలో పెట్టినారా అని అంటే అది కూడా లేకుండా వైజాగ్లో తీసిపెట్టారు. అది కోస్తాంధ్రానే కదా. ఇంక రాయలసీమ ఏమి ఇచ్చినారు, న్యాయ రాజధాని అంటే ముద్దు పేరు ఒకటి పెట్టి ఒక హైకోర్టు, ఒక బెంచి పెట్టినారు. మళ్ళా వైజాగ్లో ఒక బెంచి, గుంటూరులో ఒక బెంచి పెట్టినారు. పెట్టినప్పుడు రాయలసీమకి అయితే న్యాయం జరగలేదు కదా. సరే, దాని గురించి రాయలసీమ ప్రజల్లో అయితే అమరావతిని గురించి మాట్లాడే వాళ్ళే లేరు, అదైతే గ్యారంటీ.
నార్త్ కోస్టల్ జిల్లాలో లేదు, అది కోస్తాంధ్ర జిల్లాలో వెస్ట్ గోదావరిలో ఉండొచ్చు, కృష్ణాలో ఉండొచ్చు, గుంటూరులో ఉండొచ్చు. అక్కడి ప్రజల్లో వ్యతిరేకత అయితే ఉండొచ్చునంటే ఒప్పుకుంటాను. సార్ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద తప్పులు అసలు ప్రతిపక్షమే లేకుండా చేద్దాం అనేది ఆయన చేసిన ఆలోచన. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు ఫలితాలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? ఆయన ప్రతిపక్షంగా కూడా నాయకుడుగా లేకుండా పోయినాడు కదా. ఆయన ప్రతిపక్షం లేకుండా ఎలా చేయాలనుకుంటాడు? ప్రతిపక్షం అనేది లేకుండా చేసేదానికి అవకాశమే లేదు. నా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఏం చేస్తారు? పెట్టారు, నాకు ఓట్లు వేస్తారు, నేనే గెలిచేస్తాను, ప్రతిపక్షం అనేది ఉండదు అనుకున్నారు. ఒక విధంగా చూస్తే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం కూడా ఆ కేసులో ఈయన చేసిన తప్పిదమే అనొచ్చు. ఆయన అరెస్ట్ చేసిన దానివల్ల ఆయనకు ప్రజల్లో సింపతి ఒకటి వచ్చింది. రెండోది, జనసేన తెలుగుదేశం కూటమి ఏర్పడేదానికి ఒక సదవకాశం వచ్చింది. దానివల్ల నేషనల్ ఫ్రంట్ ఏర్పడేదానికి సదవకాశం వచ్చింది. ఆయన బలోపేతం చేసి ఈయన ప్రతిపక్ష హోదా కోల్పోయినాడు. ప్రతిపక్షాలను లేకుండా చేద్దామని మనసులో ఏమన్నా ఉండిందేమో కానీ ప్రతిపక్షాలను లేకుండా చేయలేదు. కానీ ఈయన ప్రతిపక్షంలో నాయకుడు కూడా లేకుండా కాకుండా పోయినాడు. అది ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు నిజంగా. సో తర్వాత ఈ ఎలక్షన్ ముందు ఒకటి వైరల్ అయింది సార్ బాగా. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభం గారు అన్నారు. పవన్ కళ్యాణ్కి నా ఓడించకపోతే నా పేరు మార్చుకుంటాను అన్నారు, రెడ్డిగా మార్చుకుంటాను అన్నారు. అది బాగా వైరల్ అయింది. ఏంటి సార్ ఈరోజు మన పద్మనాభరెడ్డిగా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అండి? అంటే అది ఆయన పద్మనాభరెడ్డి అని ఎందుకు పెట్టుకున్నారో నాకైతే అర్థం కాలే. ఇప్పుడు కాపురంలో ఆయన ఓడించకపోతే నేను పద్మనాభరెడ్డి పెట్టుకుంటాను. అది ఏదైనా శిక్ష విధించుకోవాలి. కానీ ఇదేం ఛాలెంజ్ సార్? నాకు అర్థం కాదు. అది ఆ ఛాలెంజ్ కూడా అర్థం కాని ఛాలెంజ్. ఆయన పిఠాపురంలో ఆయన ఓడించకపోతే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను, ఇంకొకటో ఏదో శిక్ష విధించుకోవాలి. కానీ శిక్ష విధించుకోకుండా నేను పేరు మార్చుకుంటా పద్మనాభరెడ్డిగా అని అన్నారు. మరి అది ఏమిటికి మాట్లాడినాడో నాకైతే అర్థం కాలేదు. కానీ ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆ స్నేహితంలో వచ్చినప్పుడు నేను చంద్రశేఖర్ రెడ్డి వైపు పోతాను, సమాజాన్ని కూడా వదిలి అనేది చర్చలు జరిగినాయని. దాని మీదట ఇప్పుడు ఈయన ఓడిపోకపోతే పద్మనాభరెడ్డి. కానీ ఆయనకు మరి సమగ్రంగా తెలిసి చెప్పినాడా తెలియక చెప్పినాడా నాకైతే తెలియదు. కానీ రెడ్డి అనేది ఒక కులం లేదు. మా సైడ్ కూడా రాయలసీమలో కూడా రెడ్లు అని అంటే ఒక వియ్యం పోస్ట్, బ్రిటిష్ టైంలో మున్సబ్ అనేవాళ్ళు, గ్రామాధికారి. ఆయన రెడ్డి పని చేసేవాడిని రెడ్డి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఉండే ఇండ్లను కూడా రెడ్డేరి ఇదేనేదే, మిగతా వాళ్ళందరినీ కాపులు అన్నీ అంటారు. మాకు ఉండేది సర్టిఫికేట్లో కూడా ఏముంటుందంటే నేషనాలిటీ వచ్చి ఇండియను, కులం మతం వచ్చి హిందూ, కులం వచ్చి కాపు అనే ఉంటుంది. ఇక్కడైనా కానీ కాపు అనే సర్టిఫికేట్ ఇస్తారు. కోస్టల్ ఆంధ్రాలో పోతే కాపు సామాజిక వర్గానికి కూడా కాపు అనే ఇస్తారు. మేము కలిసినప్పుడు కూడా మాట్లాడేది అక్కడ కాపు సామాజిక వర్గం మేము ఒకటే లేవయ్యా అని. మీరు వేరు కాదు, మేము వేరు కాదు, మీకు కాపు అనే సర్టిఫికేట్ ఉంటుంది, మాకు కాపు అనే సర్టిఫికేట్. ఈవెన్ తెలంగాణలో కూడా కాపు అనే ఉంటుంది. రెడ్డి అనేది పదం ఉపయోగించేది ఒక్క విలేజ్ మున్సబ్ చేసిన వాళ్ళు బ్రిటిష్ కాలంలో వాళ్ళకు రెడ్డి అని టైటిల్, అది కులం కాదు. మరి ఆయన ఎందుకు పెట్టుకున్నాడంటే నాకైతే అర్థం కాలేదు. అది కులం అయితే కులం పెట్టుకున్నాను అని అంటే అర్థం ఉంది. మీరు స్వాగతిస్తారా? మీరు స్వాగతిస్తున్నారా? మీరు ఒకటే మేము అంటానేటప్పుడు నువ్వు రెడ్డి అని ఎందుకు పెట్టుకోవాలి? కాపు అని అంటేనే హర్షించదగ్గ పదం. మేము కూడా కాపు అనే పిలుస్తాం. ఒకప్పుడు ఇక్కడ కూడా కాపులనే పిలుస్తారు. ఇప్పుడు రఘువీరారెడ్డి ఉన్నాడు, ఆయన యాదవ్ కులానికి చెందినారు, వాళ్ళ తాతగారు రెడ్డి పని చేసినారు కాబట్టి ఆయన రఘువీరారెడ్డి అయినారు. ఇప్పుడు అక్కడే ఉన్నారు మన మున్సబ్ వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన వెంకటరెడ్డి అని పెట్టుకున్నాడు. ఆయన ఎందుకు వెంకటరెడ్డి అని పెట్టుకున్నారంటే వాళ్ళ తాతగారు రెడ్డి పని చేసినారు కాబట్టి వెంకటరెడ్డి అని పెట్టుకున్నారు, గోదావరి జిల్లాలోనే. ఈయన పద్మనాభరెడ్డి అంటే వీళ్ళు చేయలేదు కదా, మరి ఎందుకు పెట్టుకున్నారు? టైటిల్ని తీసిపోయి ఈయన ఎందుకు పెట్టుకున్నాడో కానీ హర్షించాల్సిన పని ఏముంది అందులో? ఎందుకు పెట్టుకున్నాడో ఏమిటికి అర్థం కాదు. కాపు కులం అంటే మేమందరం కూడా హర్షించుతాము, కాపు కులాన్ని హర్షించుతాము. ఎందుకంటే మేము కాపులమే కాబట్టి అక్కడున్న కాపులు కూడా మేము ఒకటే. నీలం సంజయ్ రెడ్డి దగ్గర నుంచి కూడా అదే మాట మాట్లాడుతున్నారు.
కానీ మరి ఎందుకు రెడ్డి పెట్టుకున్నాడు, ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా హర్షించుతారని పెట్టుకున్నాడు రెడ్డి. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్టియన్ మతం తీసుకున్నాడు కదా. మరి దాంట్లో క్రిస్టియన్ మతంలో అయితే రెడ్డి అనేది లేదు. మరి ఆ రెడ్డి పదం ఎందుకు తీసుకున్నాడో ఏమిటికి తీసుకున్నాడో నాకైతే అర్థం కాదు. అది టైటిల్, అది వాళ్ళ తాతగారో తండ్రిలో ఎవరన్నా విఎం పోస్ట్ చేసింటే పెట్టుకుంటే పేరు. మరి ఎందుకు పెట్టుకున్నారో, ఎందుకు మార్చుకున్నారు, అది శిక్ష కూడా కాదు. ఏది పిఠాపురంలో ఆయన ఓడించకపోతే నేనేదో రాజకీయ సన్యాసం ఇంకోటి శిక్ష విధించుకుంటా 2 కొరడా దెబ్బలు కొట్టుకుంటానంటే అది అర్థం ఉంది. కానీ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటారంటే అర్థం లేండి అది. సార్, ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని కుటుంబాన్ని బజార్కి ఇచ్చి చాలా దారుణమైన పదాలతోటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆ రోజు ముఖ్యమంత్రి, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి, సార్ అలా నవ్వటం ఎంతవరకు కరెక్ట్ సార్? ఏకంగా కుటుంబ సభ్యులను కూడా బయటికి లాగటం, ప్రజల్లో ఇది ఒక చేత్కారానికి గురయ్యారనుకోవచ్చు. తప్పే. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నాం సార్, 3 పిల్లలు ఈ 5 ఎవరు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు పెట్టి ఇదే మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడిని కానీ పవన్ కళ్యాణ్ అయినా కానీ ఇంకొకరైనా కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని కానీ కుటుంబ సభ్యులను విమర్శించడం అనేది హర్షించదగ్గ విషయం కాదు. మీరు ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు, శాసనసభ్యులు, మంత్రులు కానీ వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి? ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అయితే ప్రభుత్వ పనితీరును తప్పు చేస్తుందా ఒప్పు చేస్తుందని విమర్శించాలా. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు బాధ్యతగా ప్రజలకు మేము సేవలు అందిస్తున్నామా లేదా అని వాళ్ళు చూసుకోవాలా. అటువంటిది పోయి ఈ ఇండ్లలో ఉండే కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం అంటే అది సమంజసం కాదు, సమంజసనీయం కాదు, మంచిది కాదు, హర్షణీయం కాదు. అటువంటి పదాన్ని ఉపయోగించినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని శాసనసభలో కుటుంబాన్ని అవమానపరిచినప్పుడు నిజంగా మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడైతే, నాయకత్వ లక్షణాలు ఉండే నాయకుడైతే మంచిది కాదు, సాంప్రదాయం కాదు. వాళ్ళందరి తరపున నేనే క్షమాపణ చెప్తానని చెప్పిండాల్సింది. అది మంచి సాంప్రదాయం అనిపించుకునేది, మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? చెడ్డ పేరు వచ్చింది. అందుకే కదా ఇటువంటివన్నీ చూసే ప్రజలు ఇంత ద్వేషించి. కానీ కొన్ని బహిరంగ సభల్లో కూడా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ బహిరంగ సభలో వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడకుండా కేవలం కొంతమంది సలహాలతోనే ఆ మైకులు కూడా వినిపిస్తున్నాయి, మీరు వినే ఉంటారు. కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ తిట్టు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు, అలాంటి పదాలు కూడా మీరు చూసి ఉంటారు. ఇంకా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు కదా సార్. ఇది ఇంకా వేరే మానసికంగా తిట్టడం, హింసించటం, ఇదేనా పరిపాలన అంటే? నియంతృత్వ పోకడలను ప్రోత్సహించడం అంటారు. అంటే వ్యక్తిని తప్పులున్నా కానీ వారిని సంతృప్తిపరిచేదానికి ప్రయత్నాలు ఎప్పుడైతే చేస్తారో నియంతృత్వ పోకడలు వస్తాయి నాయకుడికి. అవి మంచి సాంప్రదాయం కాదు, ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన క్వాలిటీస్ కాదు. ఏదైనా ముఖ్యమంత్రిని సంతృప్తిపరిచేదానికి వాళ్ళ శాఖలో పని చూపించి సంతృప్తిపరిస్తే బాగుంటుంది. కానీ ఎవరినో దూషించడము, వారి కుటుంబాలను దూషించడము, తిడితే ఆనందించుతారని తిట్టడము వీరి పద్ధతి, వీరి సాంప్రదాయం మంచిది కాదు. తిడితే ముఖ్యమంత్రి ఆనందిస్తా అంటే ఆయన సంస్కృతి మంచిది కాదు అంట. ఎవరు రాజకీయ జీవితంలో ఇలా తిడితే సంతోషపడే ముఖ్యమంత్రులు ఎవరైనా చూశారు మీరు? ఇంతవరకు ఎవరిని చూడలేదులేండి. ఎవరినైనా దూషించితే సంతోషపడే ముఖ్యమంత్రులు ఎవరు ఉండరు. కానీ వ్యక్తిగతంగా దూషించినప్పుడు గతంలో అయితే ముఖ్యమంత్రులు ఎందుకట్ట మాట్లాడతారు, మాట్లాడొద్దని చెప్పేవాళ్ళు. ఒకవేళ శాసనసభలో చెప్పకపోయినా ఓపెన్గా లోపల ఛాంబర్కి పిలిచైనా చెప్పేవాళ్ళు, మాట్లాడొద్దు ఇటువంటివన్నీ. అటువంటి ముఖ్యమంత్రులు చూసినాం. కానీ ఇంకా మీరు ఎంత బాగా తిడితే సంతోషించే ముఖ్యమంత్రులు ఎవరిని చూడలేదు ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత దాదాపు 40 సంవత్సరాల నుంచి మీరు రాజకీయ జీవితంలో ఉన్నారు. ఇంత ఘోరమైన ఓటమిని ఏ పార్టీ అయినా సేవ చూసిందా? ఎందుకంటే 131 సీట్లు ఇచ్చిన ప్రజలే మళ్ళీ 11 సీట్లకు పడేశారు. ఇంతవరకు ఇలాంటి ఘోరమైన ఓటమిని ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎక్కడ చూశారు? ఇంతవరకు లేదనుకోండి. ఒక్క తూరి 94లో అప్పుడు 24 సీట్లు వచ్చినాయి. కానీ ఇటువంటి 151 సీట్లు వచ్చాయి. అప్పుడు 94లో 24 సీట్లు వచ్చేదానికి కూడా కారణం వాళ్ళ తండ్రి గారు డిసిడెంట్ యాక్టివిటీ ఆయనే చేసినారు. తెలుగుదేశం అప్పుడు కాంగ్రెస్ పార్టీని పెద్దగా విమర్శించలేదు. కానీ
ఈయన డిసిడెంట్గా ఎక్కువ విమర్శిస్తూ వచ్చినారు. ప్రతి పాలసీని ప్రతి ముఖ్యమంత్రిని విమర్శించడము, పార్టీని భ్రష్టు పట్టించడము, దాంతో అప్పుడు ఓడిపోయింది. అది ఆ, తెలుగుదేశం పార్టీతో కాదు, విత్ ఇన్ ది పార్టీలో ఈయన చేసిన యాక్టివిటీ వల్లనే ఓడిపోయినారు అప్పుడు. కానీ ఇప్పుడు విత్ ఇన్ ది పార్టీ ఇంటాక్ట్గా ఉన్న ఆయనే స్వయంగా పరిపాలించిన ఈ తీర్పు రావడం అంటే ఆయనకు చెడ్డ పేరే కానీ ఇంకొకరికి చెడ్డ పేరు ఇంత ఘోరంగా ఎప్పుడూ రాలేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలు ఏ పార్టీ చూడదు. ఏం భవిష్యత్తులో వచ్చే నాయకులు ఎట్టు వస్తారని నేను చెప్పలేను కానీ కానీ ఇంత అహంకారం- ఇప్పటికైతే ప్రజలంటే నా మాటగా సార్, ఇది ప్రజలంటున్న మాట. ఇంత అహంకారపూరితంగా పరిపాలన చేసింది ఏకైక వ్యక్తి ఎవరన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. నేను అహంకారం అనలేను, ఒక ఒంటెత్తు పోకల్లో అహంకారం అంటే అది మరొక పదం కిందకి అర్థం వస్తుంది. ఒంటెత్తు పోకల్లో పరిపాలన సాగించి దానివల్ల ఈ తీర్పు వచ్చింది. ఆ తీర్పు కారణం ఎవరో కాదు, ఆయనే. ఏంటి సార్, కడప జిల్లా రాయలసీమలో కొన్ని సీట్లు వస్తాయనుకున్నారు, అంటే రాయలసీమలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. కడప జిల్లా కంచుకోట్లు కూడా బద్దలైపోయాయి. కడప జిల్లాలో మొదటిసారిగా తెలుగుదేశం జెండా అక్కడ ఒక మహిళ ఎవరేశారు. సో కడప జిల్లాలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? ఇంతకుముందు ఏం తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా కడప జిల్లాలో సీట్లు కాంగ్రెస్ తెలుగుదేశం పోటీలు చేసుకునేటప్పుడు సీట్లు గెలుస్తున్నారు. ఎప్పుడు ఎవరికి కంచుకోటలేం కాదు. మరి ఎందుకు పెట్టినారో ఏంది కంచుకోట అని? ఈయన ఏం కడపకు చేసింది లేదు, వెలగబెట్టింది ఏం లేదు, ఏం కంచుకోట ఏం కాదు. ప్రజలు వాళ్ళ భావాలను వాళ్ళు వ్యక్తీకరించారు. కాకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క మారు నన్ను చూడండి అన్నప్పుడు ఏదో ఈ జిల్లా వాసి కదా, జిల్లాకి ఏదైనా మంచి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరినీ గెలిపించినారు. 100% గెలిచినారు అనుకుంటాను. ఇప్పుడు రిజల్ట్ ఇప్పుడు వచ్చినప్పటికీ అది 4 సీట్లకే పరిమితం అవ్వాల్సింది వచ్చింది. 6 సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి వచ్చినాయి. అంటే అక్కడ కూడా డిజోన్ చేసినారు. ఈ ఇతర జిల్లాల మాదిరి ఆడ కూడా అసంతృప్తి చెందినారు అంటారు. ఎన్డీఏ కూటమికి అయితే రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సో తెలుగుదేశం పార్టీ ముందు ఉన్న సవాళ్ళు ఏంటి, లక్ష్యాన్ని ఎలా ముందుకు తీసుకొని పోవాలి? రాష్ట్రం ఇప్పటికే తీవ్రమైన అప్పుల్లో ఉంది. సో ఎన్డీఏలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు నాయుడు గారు, సో భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు భావిస్తారు? ఇప్పుడు దాదాపు అంటే పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని, అంటే అంతకుముందు కలిపి, అంతకుముందు తక్కువ ఉన్నది ఈయన వచ్చినాక 4-5 లక్షలు ఏదో తీసుకొచ్చి ఇప్పుడు వస్తాయిలేండి పేపర్లు, వైట్ పేపర్లు రిలీజ్ చేస్తాయి కాబట్టి అప్పులు పాలు చేసినారు రాష్ట్రాన్ని అనేది ఒకటి. రెండోది కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ప్రాజెక్టులు అభివృద్ధి లేదు, ఇవన్నీ లేవు అనేది సహజంగా చెప్పేసినాను. కాకపోతే కూటమి ఏర్పడిన దానివల్ల మేలు జరుగుతుందనే మీరు అడిగే ప్రశ్న. ఎస్, అంటే కూటమి వల్ల కొంత ఉంటుంది కానీ అంత కాంపెన్సేట్ అవుతుంది అని చెప్పాను. ఒకవేళ ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారికి పరిపాలనా అనుభవం ఉంది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆదాయాన్ని పెంచుకోవాల్సింది ఉంటుంది. ఆదాయాన్ని పెంచాలని అంటే పన్నులు వేస్తే మళ్ళీ ప్రజలకు భారం అవుతుంది. ఇంకా ఇతరత్ర ప్రజల మీద భారం పడకుండా ఆదాయం పెంచుకొని తర్వాత ఆయన చెప్పిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పిన హామీలు కూడా అట్నే ఉన్నాయి. 4,000కు పెన్షన్ పెంచడం అయితేనేమి, తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఇంకా కొన్ని కార్యక్రమాలు సిలిండర్లు అయితేనేమి 6 పథకాలు పెట్టినారు. అవి ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవాల్సింది ఉంటుంది. పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించాల్సిన అవసరం ఉంటుంది. కేంద్రంతో సత్సంబంధాలు ఎట్లా ఉంటాయిలేండి, ఉండినప్పుడు కేంద్రం నుంచి కొన్ని ఏమైనా రావాల్సిన స్కీములు ఏదో ఒరిగి పడుతుందని నేను చెప్పను, కానీ ముందే చెప్పాను కదా ఈ సమస్యలని కొంత గ్రాంట్ల రూపంలోనో స్కీముల రూపంలోనో ఆ పోలవరం పూర్తి చేయడము ఇవన్నీ వాళ్ళు చేయగలిగినవి. ఇప్పుడు ఎందుకనంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళ మీద ఒత్తిడి చేసి అవన్నీ చేసుకోవాలని చేసి మంచి సుపరిపాలన అందించితేనే మరి ఈయనకు మంచి పేరు వచ్చింది. లేకపోతే ఈయనకు పట్టిన గతే ఆయనకు పడుతుంది. కానీ 14 సంవత్సరాలు నేను మనం చూసాం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, మంచి పరిపాలన అందించబట్టే కదా 3 సార్లు గెలిపించినా ఈరోజు 4వ సారి కూడా గెలిపించుకున్నాం. అంటే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులను బట్టి నేను అడిగాను ఈ ప్రశ్న. ఆయన చేస్తారా లేరా అని
ఇప్పుడు పరిస్థితులు మారినాయి. చెప్పిన మాట అయితే నెరవేర్చాల్సిందే. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే. అమలు చేసేదానికి డబ్బులు రెవెన్యూ కావాలా. రెవెన్యూ వనరులను సమకూర్చుకోవాల్సిందే. కొంత ఉందనుకో, ఆయనకు అనుభవం ఉందనుకో. ఎందుకంటే అప్పుడు మేము ఉన్నప్పుడు 1800 ఆదాయం. 1800 ఆదాయం కాబట్టి దాన్ని పెంచాలని చెప్పి వ్యాట్ ఇంట్రడ్యూస్ చేశాడు. వ్యాట్ ఇంట్రడ్యూస్ అంటే అది ప్రజలకు తెలిసేది కాదు అప్పుడు. అది భారమేననుకోండి, అనుకోండి, ప్రజల మీద భారమే, పన్ను అది. ఇప్పుడు వ్యాట్ పోయి జిఎస్టీ అయింది అనుకోండి. ఆ వ్యాట్ పెంచిన దాని 30,000 కోట్లకు పెరిగింది. 2,000 కోట్ల నుంచి 30,000 కోట్లకు. అందుకే అప్పుడు నీరు చెట్టు అని ఏంటంటే కార్యక్రమాలన్నీ చేసినారు. ఇప్పుడు కూడా ప్రజల మీద భారం పడకుండా ఏదైనా ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఆయన చేసిన కార్యక్రమాలు అమలు చేస్తేనే మంచి పేరు వస్తుంది. అమలు చేయకపోతే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది. సార్, రాజారెడ్డి గారిని చూశారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. చాలామంది ఈ 5 సంవత్సరాలు రాజ్యారెడ్డి రాజ్యాంగం నడిచిందని చెప్పి కూడా విన్నాం మనం. సో అలాంటి పరిస్థితులు కూడా అక్కడ కనపడ్డాయి. ఏం సార్ వీళ్ళ ముగ్గురులో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అంత ఇగో ఎందుకు? అది అంటే అది తెలుగుదేశం పార్టీ వారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని పెట్టినారులేండి. ఆయనకు పరిపాలనలో ఎప్పుడూ లేడు. ఆయన సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఏదో గనుల్లో పోయి గనులు చేసుకుంటా గనుల్లో మైన్ ఓనర్ అయినారు. ఆయన్ను కంపేర్ చేసేదానికే లేదులేండి. కడప జిల్లాలో ఉండేదే ఆయన ఏదో రాజారెడ్డి రాజ్యాంగం. రాజారెడ్డి రాజ్యాంగం అనేది ఎప్పుడు లేదులేండి. ఆయన ఏదో ఆయన కుటుంబం వరకు, ఆయన కుటుంబ వ్యవహారాల వరకు పరిమితమైన వ్యక్తి, కానీ గ్రామ సర్పంచ్ కూడా చేసిన వ్యక్తి కాదు. అంటే ఆయన పరిపాలన ఎట్టుంటుందని నేను ఎట్లా కంపేర్ చేయగలను? ఆయన కుటుంబం వరకు ఆయన ఉన్న వ్యక్తే కదా. ఆయన వ్యాపారాలు ఏంటో ఆ గ్రామీణ వ్యాపారాలు ఆయన కథ అది. తర్వాత వాళ్ళ తండ్రి గారు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన కింది నుంచి పై స్థాయి వరకు ఎదిగినాడు కాబట్టి ఆయన ప్రజల్లో కలిసేవాడు, ఇవన్నీ ఉండేది. ఆయన శైలి వేరుండేది. ఈయన బార్న్ విత్ సిల్వర్ స్పూన్ కాబట్టి పుట్టిన తర్వాత రిచ్గానే పుట్టినాడు. పబ్లిక్ స్కూల్లో చదివినాడు, లండన్ పోయి చదివి వచ్చినాడు. తర్వాత ఏదో బెంగళూరులో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. తండ్రి చనిపోయినాక ఓదార్పు యాత్ర అయినా మళ్ళీ ఒక తూరి జైలు పోయా, మళ్ళా పాదయాత్ర చేసి వచ్చా, ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. ఈయన శైలి వేరు, ఆయన శైలి వేరు, కంపేర్ చేసేదానికి లేదు. బండ్లు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బండ్లు అవుతాయి అంటారు. అది 2024 స్పష్టంగా కనపడింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు. అటు కర్ణాటకలో చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇటు తెలంగాణ చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ చూస్తే ఎన్డీఏ కూటమిలతో ఒకటి కలుస్తున్నారు. అటుపక్క తమిళనాడు తీసుకుంటే స్టాలిన్ కూడా చంద్రబాబు నాయుడుకి అత్యంత దగ్గర స్నేహితులుగా ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, పార్టీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు షర్మిల గారి పాత్ర ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన మీద ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ చేసింది, ఈడీ ఎంక్వైరీ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన సిబిఐ కోర్టులో విచారణలో ఉంది. కాకపోతే విచారణలో జాప్యం జరుగుతుంది. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి కాబట్టి వాయిదాలు వేసినప్పుడు నాకు పరిపాలనలో పనులు ఉన్నాయని గైర్హాజరయ్యేదానికి అవకాశం ఉంది. జడ్జీలు కూడా ఒత్తిడి చేయలేరు, మేము చెప్పిన తేదీకి హాజరు కావాల్సిందే అని అనే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి. అవి కేసులు రేపు ఆ మాట అనేదానికి లేదు, ఆ విచారణ సులువు అవుతుంది. రెండోది, ఇప్పుడు ఎన్ని పరిపాలన చేసినాక ఇక్కడ కూడా అవకతవకలు జరిగినాయి కదా. ఎవరు అనుకున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోతానే మేడిగడ్డ కేసు ఒకటి, గొర్రెల పంపిణీ కేసు ఒకటి, ఫోన్ ట్యాపింగ్లో ఒకటి, ఇతర రకరకాలైన వస్తున్నాయి. ఆడ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము పరిపాలన తీసుకుంటానే ఈ పరిపాలనలో జరిగిన అవకతవకలను గురించి బయటికి తీస్తాము. ఇప్పుడు పేపర్లో వచ్చింది, మాకు తెలిసింది కొంతే చాలా ఉంది, అవన్నీ తిరగదోడతాము అని అన్నారు. అంటే అటువంటి కేసులు కూడా కొన్ని రావచ్చు. అంటే ఆ కేసుల నుంచి ఆయన కాపాడుకోవాల్సింది వస్తుంది. రెండోది, పార్టీ నాయకులను కాపాడుకోవాల్సింది వస్తుంది, పార్టీని కూడా కాపాడుకోవాల్సింది వస్తుంది. వీటితో పాటు ఆ కార్యక్రమం చేయాలి. కాకపోతే సమస్య ఏముంది అంటే ఇంట్లో కుటుంబ పరిస్థితులు చక్కదిద్దుకోవాల్సిన కుటుంబం మొత్తం ఇప్పుడు కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీలో చేరిండారు. కాంగ్రెస్ పార్టీ అంటే విడిపోయిన తర్వాత జవసత్వాలు లేకుండా అవసాన దశలో ఉన్నది.
ఉన్నప్పుడు ఆమెకు 2 మాసాల కిందట పట్టం కట్టినారు కాబట్టి ఏదో కనీసం అభ్యర్థులనైనా నిలుపుకోగలిగిన స్థాయికి పోయింది. అక్కడక్కడ 2, 3 చోట్ల 4 చోట్ల పోటీ ఇవ్వగలిగిన పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే కొంచెం ఉనికిని కాపాడగలిగింది. అదే క్రమంలో అదే పట్టుదలతో ఆమె పార్టీకి పనిచేసి పైనుంచి అధిష్టాన వర్గం నుంచి కూడా ఆమెకు సహాయ సహకారాలు అందినాయనుకోండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తిపోయింది, ఇంకో లేదు దేశంలో అనే దానికి లేదు. ఆడ కూడా వాళ్ళు 100 సీట్లు సంపాదించుకొని ఒక పరిస్థితికి చేరుకున్నారు. మంచి పరిస్థితికే చేరుకున్నారు అక్కడ అధిష్టానం కూడా. ఆ అధిష్టానం ఈమెకు సహాయ సహకారాలు అందించి ఇదే పట్టుదలతో ఆమె పనిచేసినప్పుడు ఈయన కేసుల నుంచి వీటి నుంచి కాపాడుకుంటా పార్టీని కాపాడుకోవాలనుకునేది కొంచెం క్లిష్టమైన పని. అటువంటి సమయంలో ఆమె ఏమైనా నిలదొక్కుంటే కనుక పట్టుదలతో ఇట్నే పని చేస్తే ఆ ఓట్ బ్యాంక్ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ విభజన వల్ల నష్టపోయినప్పుడు మైనారిటీ ఓట్లు, ఎస్సీ ఓట్లు అవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్స్. అటువంటివి తెలుగుదేశం పార్టీకి పోలేక వాళ్ళు ఆ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీలో చేరినారు. రేపొద్దున ఈయన క్లిష్ట పరిస్థితుల్లో పడి కేసులు ఇవి పార్టీని కాపాడుకునేది ఇబ్బందులు పడడం జరిగింది అని అంటే ఆమె పట్టుదలతో పనిచేసి అధిష్టానం అండదండలు ఉన్నాయంటే ఆ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్కి షిఫ్ట్ అయినప్పుడు ఈ పార్టీ మనుగడ పరిస్థితి ఇబ్బందికర పరిస్థితిలో పడుతుంది. కాకపోతే ఏమంటే ఇక్కడ కూడా అతను చేసిన తప్పు అతనికే యమపాసమే చుట్టుకుంటుంది. మొట్టమొదట ఎన్నికల్లో 1000 రూపాయలు పంచారు ఓటుకు. 1000 రూపాయలు అనేది ఓటుకు 1000 రూపాయలు అనేది ఆయనే మామూలు చేసేసినాడు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో 2000 రూపాయలు అనేది మామూలు. అంటే ఎన్నికలను రాజకీయాలను ధనవంతులు వ్యాపారస్తులు చేరేదానికి అవకాశం కల్పించినారు. ధనవంతులు వ్యాపారస్తులు ఎట్టుంటారు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతుంటారు. వాళ్ళకి రాజకీయ నిబద్ధత ఉండదు. ఇంత ఖర్చు పెట్టినాక వారి వ్యాపారము సంబంధాలు రకరకాలు ఉంటాయి. కాబట్టి మనుగడ ఏమరంత ఇబ్బంది పడినా క్లిష్ట పరిస్థితి ఏర్పడినా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రమాదం ఉంది. ఈ పార్టీ మనుగడ ఇబ్బందుల్లో పడుతుంది. సో మొత్తం మీద ఈ 5 సంవత్సరాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఒక మాటలో ఆయన పరిపాలన కావచ్చు, ఆయనపై మీ అభిప్రాయం ఏంటండి? ఏముంది, చెప్పినాను కదా, అంతా చెప్పినాను కదా. అదే ఆయన స్వయం కృతాపరాధం. ఎవరు చేసింది కాదు, ఆయన చేసుకునేదే. ఈ రాజకీయాన్ని వ్యాపారం చేసింది ఆయనే, మనుషులు కసకపోయింది ఆయనే, ప్రజాభిప్రాయం తీసుకోకపోయింది ఆయనే, ప్రజలు కలసకుండా ఒక కోటరీగా గృహ నిర్బంధంలో ఉన్నట్టు ఉండిపోయింది ఆయనే. ఆయన స్వయం కృతాపరాధాలే కాబట్టి దానివల్లనే ఈ ఫలితం వచ్చింది. దానికి ఎవరూ కారణం కాదు. సార్ 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఆయన పడ్డ కష్టం కావచ్చు, రాష్ట్రం కోసం కావచ్చు, ఆయన పెట్టిన సభలు కావచ్చు, నడి ఎండలో కూడా ఆయన దాదాపు 90 సభలు నిర్వహించారు. సో చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? అంటే ఆయన కష్టజీవేలండి, కాదనడం మొదటి నుంచి. ఇప్పుడు పార్టీకి అధ్యక్షుడు అయినాక ఆయనకి ఏముంది, నా వయసే కదా 75 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఏమన్నా నేను తిరగగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా, అట్లా తిరిగేదానికి ఆయనకి ఏమి ఇబ్బంది ఉందండి. పార్టీ కోసం కృషి చేయాల్సిందే, ఎవరైనా చేయాల్సిందే. ఆర్థిక వనరులు సమీకరించుకోవడంలో అయితేనేమి, పార్టీని నడిపించడంలో అయితేనేమి కొంచెం ఇబ్బందులు ఉండినా చేసినాడు అంట, పార్టీని గెలిపించుకోగలిగినాడు అంట. సో పవన్ కళ్యాణ్ గారి పాత్ర అసలు మొత్తం ఎన్డీఏ కూటమి జత కట్టడం, మొత్తం మీద వ్యూహం ప్రకారం ముందుకెళ్ళి ఈరోజు ఇంత ఘన విజయం సాధించారంట. ఇప్పుడు అది ఇంత క్రెడిట్ పవన్ కళ్యాణ్కే పోతే ఒకటే స్ఫూర్తితో పనిచేసినాడు. వైఎస్ఆర్సీపీని ఓడించాలా, వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటును కూడగట్టాలా అని ధ్యేయంతోనే ఆయనకు నష్టం జరిగినా, ఆయన పార్టీకి నష్టం జరిగినా ఓర్పుతోనూ త్యాగం చేసి తెలుగుదేశాన్ని జనసేనను ఒకటిగా చేయటం అయితేనేమి, ఈ కూటమిలోకి బీజేపీని తీసుకొచ్చి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయటంలో కానీ అతని కష్టం అయితే ఉంది. అతని వల్లనే ఈ దినం ఎన్డీఏ కూటమికి విజయం చేకూరిందని మరొక విధంగా చెప్పాలంటే అతని కష్టం వల్లనే జరిగిందని చెప్తాను. అతని ఓర్పు త్యాగం వల్ల జరిగింది కాబట్టి ఆయనకు గౌరవమైన
స్థానాన్ని కల్పించాల్సిందే వాళ్ళిద్దరు కూడా. లోకేష్ గారికి అది వేరే సమస్య. లోకేష్ అంటే ఆయన పాదయాత్ర చేశారు, అది ప్రజలతో వారి మమేకమయ్యారు. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారం. అది నేను చూస్తాం కానీ సపరేట్గా చూడం కదా. తండ్రి పాదయాత్ర చేయడు కాబట్టి ఆయన చేసిండొచ్చు. అది ఆ పార్టీ వ్యవహారంగా చూస్తాం కానీ ఈయన చేసింది అయితే ఈయనక ఇతర పార్టీ పెట్టడం అయితేనేమి ఒక ధ్యేయం పెట్టుకొని పనిచేసి తనకు కొంత నష్టం జరిగినా ఓర్పుతో త్యాగం చేసి చేయడం మాత్రం అది గొప్ప విశేషం అంటాను. ఈయన విషయం వేరు, ఆయన విషయం వేరు. సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉంది గత 10 సంవత్సరాల నుంచి. కేవలం సోషల్ మీడియాని తిట్టడం మాత్రమే పెట్టుకున్నారు వీళ్ళు. సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలో అంతవరకు వాళ్ళు ప్రతిపక్షాల మీద వాడారని చెప్పి వినిపిస్తున్నమాట. సో అందుకే ప్రజలు కూడా ఇంత తిరగబడ్డారని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఏమంటారు దాన్ని? సోషల్ మీడియా అంటే ఒక ప్రభావం చూపిస్తుంది కానీ సోషల్ మీడియా వల్లనే ప్రజలు తిరగబడిన మహిళలను కూడా చూడకుండా ప్రజలకు వాళ్ళకుండే అభిప్రాయాలు, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళకు వచ్చిన అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. దాన్ని సోషల్ మీడియా కూడా ప్రభావితం చేసి ఒక ప్రత్యేకమైన వ్యవస్థనే తయారు చేశారు. ఆయన చేసినారంటారా? వాళ్ళ పార్టీ చేసి ప్రతిపక్షాల మీద అది బయటకు వచ్చింది కదా, బహిరంగమైంది కదా. ఐపాక్ ఏదో ఒక సంస్థ ఉంది, ఐపాక్లో పనిచేసే వాళ్ళే ఏదో ప్రజలు ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు మారువేషాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చినారో వాళ్ళ మీద కేసులు పెడతామని కూడా చెప్పారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నేను పత్రికల్లో చూశాను. అది చేయడం తప్పు. ఒక కన్సల్టెన్సీ అటువంటి పనులు చేయడం తప్పే. అది దానికి అనుభవించేది యంత్రాంగం ఉంది, విచారించుతారు. తప్పు చేసింటే మాత్రం శిక్ష అనుభవించాల్సిందే వస్తుంది. అంటే ప్రభావితం చేసేదానికి ప్రయత్నం చేసినారు కానీ బెడిసికొట్టింది కదా. ఆ సోషల్ మీడియా ఇచ్చిన దానివల్ల ప్రజలు ప్రభావితం కాలే, వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టలే. మిగతా సోషల్ మీడియా వాళ్ళని ఎక్స్పోజ్ చేసిన దానికి ప్రభావితమైనారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయి, వాస్తవ పరిస్థితులు వాళ్ళకి తెలుసు కాబట్టి రియాక్ట్ అయ్యి ఈ రిజల్ట్ వచ్చింది. రాయలసీమ వ్యక్తుల్ని విశాఖపట్నం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అక్కడ ఇన్ఛార్జ్లో వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కొంతమంది అక్కడ ఇన్ఛార్జ్లో పెట్టడం అసలుకి అక్కడి నుంచి వచ్చి మీ పెత్తనం ఏంటని చెప్పి కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత చూపించారు. దాని ఫలితంగానే ఈరోజు అక్కడ సింగిల్ సీటు కూడా రాలేదని చెప్పి అంటున్నారు. ఎంతవరకు? ఇప్పుడు అనకాపల్లిలో జరిగిన ఎంపీ ఎవరు? పెత్తనం వేరు, పోటీ చేయటం వేరు. పోటీ పెత్తనమే ఉంటుందిలేండి. అంటే ఇన్ఛార్జీలను వేయాల్సిందే. ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలో ఎవరైనా ఇన్ఛార్జీలు వేస్తారు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతవాసిని ఇన్ఛార్జి వేస్తే రాగద్వేషాలు ఉంటాయని, నిష్పక్షపాతంగా ఉండరు, కొంచెం ఏదో అనుకూలతలు ఇవన్నీ ఉంటాయని చెప్పి రాయలసీమని నార్త్ కోస్టల్ ఆంధ్రాకి వేయచ్చు, నార్త్ కోస్టల్ ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి రాయలసీమలో వేయచ్చు, కోస్టల్ ఆంధ్ర వాళ్ళని తీసుకుపోయి నార్త్ కోస్టల్ ఆంధ్రలో వేయచ్చు, నార్త్ కోస్టల్ ఆంధ్ర వాళ్ళని తీసుకు ఒక ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి వేస్తుంటానులేండి. అది పెత్తనం అని నేను అనలేను, దాన్ని కూడా నేను వ్యతిరేకంగా చూడలేను. రాజకీయంగా అనుభవం ఉంది కాబట్టి ఈ మొదటి నుంచి జరుగుతాను. కాకపోతే ఆడ భూముల వ్యవహారాలు, ఇటువంటి వ్యవహారాలు తప్పుడు పనులు చేస్తే మాత్రం ఇటువంటి చెడ్డ పేరు వస్తాయి. ఎందుకంటే రాజకీయంగా వెళ్ళి అక్కడ జరుగుతున్న తమ పార్టీకి ఐకమత్యంగా ఉంచడం కానీ, పార్టీని భేదాభిప్రాయాలు రాకుండా చూడడం కానీ, పార్టీని సమన్వయం చేస్తూ రాజకీయంగా పాల్గొంటే ఏం సమస్యలు తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ ఇన్ఛార్జి పెట్టినారు కదా అని భూములు, వ్యాపారాలు ఇటువంటి సాగిస్తే మాత్రం అవి దాంట్లో వల్ల మాటలు వస్తాయి, ఇటువంటి తప్పుడు మాటలు వస్తాయి. సో ఫైనల్గా ఈ 11 మందిలో నిలబడేది ఎవరు, వెళ్ళిపోయేది? అది నేనంటే చెప్తా, అది తర్వాత విషయం. సో మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు వచ్చాయి అనుకోవచ్చా? అటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో మంచి మెజారిటీ ఇచ్చారు, మంచి రోజులు, స్పష్టమైన పరిపాలన. నేను మంచి రోజులు వచ్చినాయని ఇప్పుడే సర్టిఫికేట్ ఇవ్వలేను. ఎందుకంటే అది పరిపాలన మంచిగా చేసినప్పుడు, ప్రజానురంజకంగా కలిగించినప్పుడు అయితే మళ్ళీ అధికారంలోకి వస్తారు. లేదు వీళ్ళు ఇప్పుడు చేసిన పొరపాట్లే చేస్తే జగన్కు పట్టిన వైఎస్ఆర్సీపీ పట్టిన గతే వాళ్ళకు. కానీ ఇప్పుడు కేంద్రానికి తలవంచాల్సిన పని అయితే లేదు కదా, కేంద్రానికి తలవంచాల్సిన పరిస్థితి అయితే లేదు కదా. అప్పుడు కూడా లేదు కదా, జగన్కు కూడా తలవంచాల్సిన పరిస్థితి లేదు, వీళ్ళకు తలవంచాల్సిన స్పష్టమైన మెజారిటీ ఉంది ఎన్డీఏకి. తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడిన పార్టీ, స్పష్టమైన మెజారిటీ ఉన్నా కొన్ని బిల్లులకు, రాజ్యాంగ సవరణ లాంటి బిల్లులకు వాళ్ళ సహకారం అవసరమైంది. వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళకు సహకరించినారు ఆఖరి వరకు.
ఆఖరణ సిఏఏ బిల్లు వరకు కూడా సహకరించినారు కదా. వాళ్ళకు సహకారం ఉన్నది, వ్యతిరేకత అయితే లేదు కదా. సహకారం ఎంత మేరకు ఉన్నదో కానీ వ్యతిరేకత అయితే లేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రం నుంచి వ్యతిరేకత అయితే లేదు. వీళ్ళకు కూడా వ్యతిరేకత ఉండదు, ఇంకా కొంచెం డిపెండెన్సీ ఉంది కాబట్టి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. సో ఫలితాల తర్వాత ప్రజలు ఒక భయం గుప్పిట్లోంచి బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నారని చెప్పి మనం చూస్తున్నాం. దానికి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు నేనంటే అట్లా చూడను. వాళ్ళు ఓటేసినారు, వాళ్ళు ఓటేసిన పార్టీ అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళకైనా సంతోషాలు ఉంటాయి, వాళ్ళ ఆశాన్ని ప్రదర్శించవచ్చు. కానీ నేను ఆ ఉద్దేశంతో ఈ ప్రశ్న అడగలేదు. ఓవరాల్ ఈ 5 సంవత్సరాలు ఒక భయానిక పరిపాలన అంటే సృష్టించారు. అది నా నోట్లో ఎందుకు పెడతారు? విధ్వంసం అనేది తెలుగుదేశం పార్టీ పెట్టింది. విధ్వంస పరిపాలన అనేది ఏంటి ఉండవు. ఆ పరిపాలన ప్రజలకు నచ్చని పరిపాలన చేసినారు, ప్రజలు నచ్చకపోయి ఓట్లు వేసినారు, తీర్పు ఇచ్చినారు. ఇప్పుడు ఈ వచ్చిన పార్టీ మీద బరువు బాధ్యతలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.